ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఇవాల్టి బ్యానర్ ఐటమ్ ఆదాబ్ హైదరాబాద్ విజయంగా చెప్పుకోవచ్చు, ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది ఎన్ కన్వెన్షన్పై హైడ్రా కొరడ. అక్రమ కట్టడాల కూల్చివేతలో వేగం పెంచిన హైడ్రా, ఆదాబ్లో వరుస కథనాలు. హడలెత్తిస్తున్న హైడ్రా, ఎన్ కన్వెన్షన్పై యాక్షన్ ఉంటుందా లేదా అనే శీర్షికతో ఈ నెల 17న కథనం. ఆదాబ్ మార్నింగ్లోనూ ఎన్ కన్వెన్షన్ కూల్చాలంటూ సూచన. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, తుమ్మడికుంట చెరువు శిఖంలో ఎకరం, బఫర్ జోన్లో 2 ఎకరాలు, బఫర్ జోన్లో కిచెన్, స్టోర్ రూమ్లు కట్టినట్టు తేల్చిన రెవెన్యూ. జీహెచ్ఎంసీలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై నజరు పెట్టాలని గతంలో పలువురి డిమాండ్. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేవు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ, ఎన్ కన్వెన్షన్ పట్టా భూమి అక్రమం అయితే నేనే కూల్చేవాడిని అంటూ సినీ నటుడు నాగార్జున అని చెప్పి రాశారు. ఇక్కడ చూస్తే మనం ఈ నెల 17వ తారీఖుకే మనం ప్రచురించాము. దీని గురించి మన మార్నింగ్ న్యూస్లో కూడా మనం డిస్కషన్ చేశాము. హడలెత్తిస్తున్న హైడ్రా, ఎన్ కన్వెన్షన్పై యాక్షన్ ఉంటుందా లేదా అని చెప్పి మన మార్నింగ్ న్యూస్లో కూడా దీనిపై మనం డిస్కషన్ చేశాము. నిజంగా దీని తర్వాత అంతేకాకుండా గతంలో మే నెలలో కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి ఈ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుంటుందా లేదా అని చెప్పి కూడా ఒక డిస్కషన్ అయితే చేశాం మేము. సో వీటన్నిటి కథనాలకు, మా ఆదాబ్లో వచ్చిన వరుస కథనాలకు ప్రభుత్వంలో వచ్చినట్టు కదలిక దాదాపుగా వచ్చినట్టే మనకు కనపడుతుంది. సో ఇప్పుడు ఈ కదలిక వల్ల నిన్న మనం చూస్తే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేత ప్రారంభం చేశారు. కూల్చేశారు. దాదాపుగా ఎగవేత కడ్డాలు అక్రమమైన నిర్ధారణకు వచ్చారో, లైక్ కిచెన్ కానీ లేకపోతే స్టోర్ రూమ్ కానీ ఇవన్నీ కూడా కూల్చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా మేము కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాము, ఆదాబ్ హైదరాబాద్లో ఒక కథనం ప్రచురించామంటే, లేకపోతే ఒక ఆర్టికల్ రాశామంటే, ఆదాబ్ న్యూస్లో ఒక వీడియో వచ్చిందంటే ఎంతో విశ్వసనీయతతో దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి మేము బ్రేకింగ్ న్యూస్ల కోసం కానీ లేకపోతే రకరకాల థంబ్నెయిల్స్తో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అయితే మేము చెయ్యం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దాని గురించి ఎంక్వైరీ చేసి అది నిజం అక్రమం తెలిస్తేనే మేము ప్రచురిస్తాము, మా న్యూస్లో వేస్తాము. మా వరుస కథనాలకు ప్రభుత్వంలో కానీ అటు హైడ్రా కమిషన్ రంగనాథ్లో కానీ వరుస కథనాలకు కదలిక వచ్చిందనే చెప్పొచ్చు. దీంతోపాటు మరికొంతమంది నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక లేఖ విడుదల చేశారు, నేను కంప్లైంట్ చేయడం వల్ల ఇది వచ్చిందని చెప్పి. మిగతా కొంతమంది చేసినప్పటికీ ఆదాబ్ హైదరాబాద్ చేసిన ఈ పోరాటం ఈరోజు మా విజయంగా చెప్పుకోవచ్చు. మేము వరుస కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సామాన్యులు కట్టుకుంది వేరు, పెద్ద పెద్ద బడా హీరోలు అంటే మనం ఈయన గురించి గొప్పగా చెప్పుకుంటే, ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సినిమా వాళ్ళంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. సో ఈయన కూడా అక్రమాలకు పాల్పడితే ఇంకా సమాజానికి, ప్రజలకు, ఆయన ఫాలో అవుతున్న యూత్కి కానీ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సందేశం ఇస్తారని చెప్పేసి మేము ఈ విషయంపై డైలీ వీలైతే వరుస కథనాలు ప్రచురించే ప్రయత్నం చేశాము. ఆ వరుస కథనాలకే వచ్చిన స్పందన ఇది. సో నిన్న ఈ కూల్చివేతల ప్రక్రియ మొదలైన తర్వాత రకరకాల మంది స్టేట్మెంట్లు వచ్చినాయి, రకరకాల మంది ఇవి వచ్చినాయి. నాగార్జున కూడా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇది అక్రమం కాదు, కరెక్టే అని చెప్పి నాగార్జున కూడా కోర్టులో కేసు ఫైల్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే కోర్టు ప్రస్తుతానికి ఈ నిర్మాణాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఒక స్టే అయితే ఇచ్చింది. కానీ అప్పటికే కూల్చివేతలు పూర్తి అయిపోయినాయి. సో దీని గురించి నిన్న ఎన్ కన్వెన్షన్ దాని గురించి నాగార్జున ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను నేను ఒకసారి. రైట్, ఇది జూమ్ చేయ ఒకసారి. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపట కొరకు ఈ ప్రకటన జారీ చేయడమైంది. ఆ భూమి పట్టా భూమి, 1 అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేతల కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారం లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేత ముందు మాకు ఎటువంటి నోటీస్ జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించేవాడిని.
తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అని చెప్పి నిన్న సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ నాగార్జున ఇలాంటి ఒక పోస్ట్ పెడతాం అయితే జరిగింది. సో దీని గురించి నిన్నంతా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికి కూడా ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. నాగార్జున గారు, మీరు చాలా పెద్ద వ్యక్తి, బడా బిజినెస్ మ్యాన్, మీ దగ్గర బడా లాయర్లు ఉంటారు, మీకు లీగల్ అడ్వైజర్లు ఉంటారు. ఇంత ఉన్నా మీకు తెలీదా 2014 ముందు 2014 దాదాపు 2012 ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే చెరువులను కానీ నాలాలను కానీ ఎఫ్టీపీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లు కానీ లేకపోతే 111 జీవో కానీ ఇలాంటివి ఈ ప్రాంతాల్లో కడ్డాలు చేస్తే, ముఖ్యంగా చెరువులు నాలాలు ఆక్రమించి కడ్డాలు చేస్తే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కట్టడాలు కూల్చేయండి అని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఇన్ దట్ కేస్ మీకు ఎటువంటి నోటీసులు ఇవ్వవసరం లేదు, కూల్చేయచ్చు. అండ్ ఇంకోటి 2014 ప్రాంతంలో 16 ప్రాంతంలో ఇది అక్రమం, ఈ కట్టడం అక్రమం అని చెప్పి అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మీ ఆఫీసులకు వచ్చి రెడ్ కలర్ పెయింట్లు వేయలేదా? మీకు నోటీసులు ఇవ్వలేదా? మరి నాకు తెలియదు, కనీసం నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారని మీరు అంటాం నిజంగా చాలా తప్పుగానే భావించవచ్చు. దీని గురించి ఆదాబ్ హైదరాబాద్లో పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంత లీగల్ అడ్వైజర్లు, అంత పెద్ద మనిషి, అంత బడా బిజినెస్ మ్యాన్కి నోటీసులు ఇవ్వరు ఈ కట్టడానికి. ఇక్కడ ఇల్లీగల్ అని తెలిస్తే, అంటే అక్రమ కట్టడం, చెరువుల్ని పూడ్చి కట్టారు అని తెలిస్తే స్పాట్లో కూల్చేయమని చెప్పి అక్కడ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని గురించి రంగనాథ్ గారు నిన్న మాట్లాడుతూ మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. చట్ట ప్రకారమే ఎన్కన్వెన్షన్లోని కడ్డాలను కూల్చేశామని రంగనాథ్ చెప్పారు. ఎన్కన్వెన్షన్పై ఎలాంటి స్టే లేదని, హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఎఫ్టీపీఎల్లో కడ్డాలు ఉన్నందునే కూల్చివేయడం జరిగిందన్నారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని, చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కడ్డాలను కూల్చేసిందని, కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది. ఎన్కన్వెన్షన్ రిక్వెస్ట్ను అధికారులు గతంలోనే తిరస్కరించారు. ఎన్కన్వెన్షన్పై ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులున్నాయి. ఎన్కన్వెన్షన్లో పూర్తిగా అన్ని కడ్డాలను నేలమట్టం చేశామని, ఎన్కన్వెన్షన్ ప్రస్తుతం జీరోగా మారిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సో నిన్న మధ్యాహ్నం మనం చూసుకుంటే కొన్ని మీడియా ఛానల్స్లో కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ ఒక వార్త వచ్చింది. ఏమని? కట్టడాలను కూల్చొద్దు అని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి ఒక వార్త ఉంది. సాయంత్రం తర్వాత మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతూ దీనిపైన ఎటువంటి స్టేలు లేవు, ఇది పూర్తిగా అక్రమ కట్టడమే, దీన్ని కూల్చేయడానికి మాకు పూర్తి అనుమతులు ఉన్నాయి, పూర్తిగా కూల్చేశాము. అసలు ఇది అక్రమ కట్టడం అని వాళ్ళకు కూడా తెలుసు, అందుకనే దీన్ని క్రమబద్ధీకరించేందుకు, అంటే పెద్ద మొత్తంలో చేతులు మారి కానీ ఏదైనా చేసి కానీ దీన్ని అంటే ఇల్లీగల్ని లీగల్ చేసేందుకు ఎన్కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని చెప్పి రంగనాథ్ చెప్తున్నారు. అంటే అది మీకు ఇల్లీగల్ అని తెలిసినా కూడా దాన్ని ఎలా ఇల్లీగల్గా కాకుండా లీగల్గా మార్చేసి అన్ని అనుమతులు తెచ్చేసుకొని ఇప్పుడు ఇది చట్ట ప్రకారమే ఉంది, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పే ప్రయత్నం కూడా మీరు చేశారని చెప్పి రంగనాథ్ గారు చెప్తున్నారు. కోర్టు నుండి స్టే ఉత్తర్వులు లేవు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటల భూమిని ఎన్కన్వెన్షన్ ఓనర్ ఆక్రమించినట్లు హైడ్రా తెలిపింది. ఈరోజు కూల్చిన నిర్మాణాల్లో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు. తుమ్మడికుంట చెరువు, కానామేట్ గ్రామం, మాదాపూర్లోని ఎఫ్టీఎల్లో ఉన్న ఆక్రమణలను జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ అధికారులు వీళ్ళు కూల్చేశారు. అయితే 2014లో హెచ్ఎండిఏ తుమ్మడికుంట చెరువు ఎఫ్టీపీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ విడుదలైంది. 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎన్కన్వెన్షన్ 2017 నుండి కేసు పెండింగ్లో ఉంది. కోర్టు నుండి ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవని హైడ్రా తెలిపింది. దాదాపు ఈ ఆక్రమణ వల్ల తుమ్మిడికుంట చెరువు 50 నుండి 60% వరకు కుచించుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే
ఒక ఇనిషియేటివ్ మనం చూసుకుంటే కనుక హైడ్రా గురించి రీసెంట్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కానీ చెరువులపైన మాత్రం చాలా మంచి యాక్షన్ తీసుకుంటున్నారు హైదరాబాద్లో. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎప్పుడైతే మనం అంటే ఆంధ్ర తెలంగాణ కానీ మనం మద్రాసుతో విడిపోయినప్పటి నుంచి కూడా విడిపోయిన ప్రాంతంలో దాదాపుగా ఓన్లీ హైదరాబాద్ ప్రాంతంలోనే దాదాపుగా 5,800 చెరువులు ఉండేయంట. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే అఫీషియల్ లెక్కలే చూసుకుంటే అఫీషియల్గా అంటే అన్అఫీషియల్ పక్కన పెట్టండి, అఫీషియల్గా గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు చూసుకుంటేనే ఇప్పుడు దాదాపు 1700 నుంచి 1800 చెరువులు ఉన్నాయి. ఇక అన్అఫీషియల్గా మా ఆదాబ్ హైదరాబాద్ అసలు అక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో మాకు అందిన వివరాలు చెప్తే మీరు నిజంగా ఓ కింద షాక్కు గురవచ్చు. ఎందుకంటే మేము చేసిన సర్వే ప్రకారం మా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు హైదరాబాద్లో మిగిలి ఉన్న చెరువులు కేవలం 200 మాత్రమే. ఆ 200లో కూడా దాదాపు 90% చెరువులు 50 నుంచి 60%, దాదాపుగా 50 నుంచి 60% పూడిపోయినాయి, ఆక్రమణలకు గురైనాయి. అంటే మనకి మిగిలింది కొన్ని చెరువులు మాత్రమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొన్నాయి అన్నది ఒక అందుకు మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రగతి నగర్ కానీ మూసాపేట కానీ లేకపోతే నిజాంపేట కానీ లేకపోతే ఇటు సైడ్ మనం చూసుకుంటే ఫిర్యాదిగూడ వైపు కానీ అటు సరూర్ నగర్ వైపు కానీ ఇటువైపు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరుంటున్న స్థలాలు, మీరుంటున్న ఇళ్ళు, మీరు కొన్న అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా దాదాపుగా చెరువులను పూడ్చి కట్టినవే. ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా హైడ్రా కాకపోయినా ఇంకేదో సంస్థ ఇంకేదో మీ కడ్డాల్ని కూల్చివేస్తుంది. ఇప్పటికే జాగ్రత్త పడండి. ఎందుకంటే మీవి అక్రమ కట్టడాలు, చెరువుల్ని ఆక్రమించి కట్టిన కట్టడాలు ఇవి ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే వాటిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అది అక్రమం అని తేలితే ఖచ్చితంగా ఆ వార్త కూడా ఆదాబ్లో వస్తుంది. దాని వెనక ఎవరున్నా సరే ఆఖరికి ముఖ్యమంత్రి స్థలాలు, ముఖ్యమంత్రి ఇళ్ళు కూడా ఎఫ్టీపీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ చెరువుని ఆక్రమించి ఉన్నాయని తెలిస్తే దాన్ని కూడా ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది ఆదాబ్. ఖచ్చితంగా మేము వెంట నిలబడతాం. మీకు రోజు చెప్తున్నాం, మీ దగ్గర ఏమన్నా సమస్యలు ఉన్నా, మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మాకు పంపించే ప్రయత్నం చేయండి. మేము ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలకు వాటి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మేము రోజు చెప్తున్నాము. దాన్ని మేము ఫాలో అవుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పినట్టే మీకు ఆదాబ్లో వచ్చిన ఈ వరుస కథనాలు గత కొన్ని రోజులుగా మేము ప్రచురిస్తూనే ఉన్నాం. వీటి గురించి ఆదాబ్ హైదరాబాద్లో ఎవరు చెప్పిన దానికన్నా ముందుగానే, అంటే అప్పటికి ఇంకా హైడ్రా కూడా ఏర్పాటు కాకముందే, అప్పటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకముందే ఆదాబ్ హైదరాబాద్ దీని గురించి చెప్పే ప్రయత్నం చేసింది. వరుస కథనాలు మేము ప్రచురిస్తూనే ఉన్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా, మిగతా ఛానల్స్ లాగా మేము ఒక ఆర్టికల్ రాసో లేకపోతే ఒక న్యూస్ వేసో దాన్ని అక్కడితో వదిలేము. దానికి పరిష్కారం లభించే వరకు, దానికి ఒక ఫైనల్గా ఒక పరిష్కారం లభించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము, ప్రచురిస్తూనే ఉంటాం, కథనాలు వరుసగా మీకు చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఇంత అక్రమం అని తెలిసి మనం చెప్పుకునే బడా హీరో, పెద్ద హీరో నాగార్జునకి ఇంత అక్రమం కట్టడం అని తెలిసి కూడా ఆయన ఇప్పటికీ ఇది అక్రమం కాదు సక్రమం అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఎప్పటికైనా ఆయన మారతారో లేదో చూడాలి. అయితే ఆదాబ్ హైదరాబాద్లో ఎన్కన్వెన్షన్ తర్వాత వరుసగా వచ్చిన వాసవి సరోవర్ కానీ లేకపోతే మిగతా ఎక్కడెక్కడైతే చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసి ఆక్రమణలు గురి చేసిన వాటి గురించి ఆదాబ్ హైదరాబాద్లో కానీ ఆదాబ్ న్యూస్లో కానీ వచ్చిన వరుస కథనాలకు మెల్లమెల్లగా ప్రభుత్వ శాఖల్లో స్పందన వస్తుంది. ఆదాబ్లో ఒక వార్త వచ్చిందంటే ఇవాళ రేపు అది ప్రభుత్వ అధికారులకు ఒక దాన్ని ఏం చెప్తారు, ఒక వెరిఫికేషన్, ఒక ప్రూఫ్ లాగా ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మేము రోజు చెప్తున్నాం, మిగతా ఛానల్స్ లాగో మిగతా పేపర్స్ లాగో మేము అక్కడ లేనిది చెప్పం, అక్కడ ఉన్నదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. పైగా మేము ఏదైనా చెప్పామంటే పూర్తి సాక్ష్యాలతో సహా, పూర్తి ఆధారాలతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మేము. అయితే మేము రోజు మీకు ఒక విన్నపం చేస్తున్నాము. ఏదన్నా ఉంటే అంటే మీ ప్రాంతంలో జరుగుతున్న ఏదైనా అక్రమం కానీ లేకపోతే మీ ప్రాంతంలో జరుగుతున్న ఏదైనా కట్టడం గురించి కానీ ఇంకేదన్నా ఉంటే మా ఆదాబ్ దృష్టికి తీసుకురండి. మేము దాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీకు రోజు చెప్తున్నాం మేము.
అయితే నిన్న దీని గురించి మనకి మీకు రోజు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఒకటే, మీ దగ్గర ఏమన్నా అక్రమాలు జరుగుతున్నా, మీ ప్రాంతంలో ఏమన్నా అక్రమ కడ్డాలు లేకపోతే ఏమన్నా కూల్చివేతలు జరుగుతున్నా మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా వాటిని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దాని వెనక ఎవరున్నా సరే మేము మాత్రం ఖచ్చితంగా దానికి ఒక రిజల్ట్ వచ్చే వరకు, దానికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు పోరాడతాము. ప్రజల ముందుంటాం, ప్రజల దృష్టికి వాటిని తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా. ఒక్క నిమిషం. నిన్న మనకి మేము చేస్తున్న డైలీ మార్నింగ్ బులెటిన్ చూసి ఒకళ్ళు స్పందించారు. వాళ్ళు రామ్నగర్ ప్రాంతంలో ఉంటున్నారంట. ఈ రామ్నగర్ ప్రాంతంలో వాళ్ళు మనకి ఒక వీడియో పంపించే ప్రయత్నం చేశారు. మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మీ ప్రాంతంలో ఏమన్నా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, అక్రమ లేఅవుట్లు ఏమన్నా ఉంటున్నా మా దృష్టికి తీసుకురండి దయచేసి. మేము దానికి రిజల్ట్ వచ్చే వరకు పోరాడతాం, ప్రయత్నిస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో గురించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది రామ్నగర్ ప్రాంతం, హైదరాబాద్కు చెందిన రామ్నగర్ ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఈ వీడియో మనకి పంపించారు. నా పేరు మనీషా. హైదరాబాద్ రామ్నగర్ అపోలో ఫార్మసీ పక్క లైన్లో ఇది మా గడ్డి అన్నమాట. మాకు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో రోడ్ మీదకి వచ్చి కబ్జా చేశారు. ఫీట్స్ని ఆల్మోస్ట్ 11 to 12 ఫీట్స్ చేశారు. దానివల్ల ఒక డ్రైనేజ్ క్లీన్ చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంది, మీకు ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. నా పేరు పైప్ లైన్ లోపలికి రాలేదు, వాటర్ ట్యాంక్ లోపలికి రాలేదు, అండ్ ఆల్సో అంబులెన్స్ అసలుకే లోపలికి రాలేదు. మీరు చూడొచ్చు, ఒక మనిషిని మేము స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బికాజ్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్. వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే ఈయన తొందరగా వెళ్ళేవాడు, కానీ లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ సో ఇది మీకు చిన్న టెక్నికల్ ఎర్రర్ వస్తుంది, ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. రామ్నగర్ ప్రాంతంలో ఒక చోట మాకు పంపించారు. హైదరాబాద్ రామ్నగర్ అపోలో ఫార్మసీ పక్క లైన్లో ఇది మా గల్లీ అనమాట. మాకు మేజర్గా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో రోడ్ మీదకి వచ్చి కబ్జా చేశారు. 24 ఫీట్స్ని ఆల్మోస్ట్ 11 to 12 ఫీట్స్ చేశారు. దానివల్ల ఒక డ్రైనేజ్ క్లీన్ చేసే పైప్ లైన్ లోపలికి రాలేదు, వాటర్ ట్యాంక్ లోపలికి రాలేదు, అండ్ ఆల్సో అంబులెన్స్ అసలుకే లోపలికి రాలేదు. మీరు చూడొచ్చు, ఒక మనిషిని మేము స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బికాజ్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్. వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే ఈయన తొందరగా వెళ్ళేవాడు, కానీ లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దీని గురించి మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసాము, విత్ లీగల్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ సెకండ్ వన్ నేను చెప్పినట్టు ఇంకొకటి ఏంటంటే, నాలా మీద డ్రైనేజ్ కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టారు. అక్కడ దానివల్ల డ్రైనేజ్ బ్లాకేజ్ అయ్యింది, ఇండ్లలోకి వాటర్ వస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాము. వాటర్ వర్క్స్ వాళ్ళు దీనికి క్లియరెన్స్ ఇచ్చారు, దీని కింద పైప్ లైన్ ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్ అని. మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తే వాళ్ళేమో మీరు మమ్మల్ని కూర్చోబెట్టినట్టే వాటర్ వర్క్స్ వాళ్ళని కూర్చోబెట్టండి, మేము కూర్చుంటాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎంతని బతిమలాడతాం. మీరు చూడొచ్చు, వర్షం పడితే మొత్తం ఓవరాల్గా బ్లాక్ అయిపోతుంది. డ్రైనేజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 8 to 10 పీపుల్కి డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి. ఐ రిక్వెస్ట్ కమిషనర్ గారు, ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మేము ఎంత సఫర్ అవుతున్నామని. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 days నుంచి మీకు కాల్ చేస్తున్నాను.
ఎప్పుడు కాల్ చేసినా మేడం మీటింగ్లో ఉన్నారు, అపాయింట్మెంట్ కుదరదని చెప్తున్నారు. సో దట్స్ ద రీజన్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, చూడండి, మా ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. చాలా చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నాము. ప్లీజ్ దయచేసి ఒక్కసారి దీని గురించి చూడండి. సో మా గల్లీ లొకేషన్ వచ్చి హైదరాబాద్ రామ్ నగర్ బిసైడ్ అపోలో ఫార్మసీ లైన్ మనమ్మ గల్లీ. సో హైదరాబాద్ రామ్ నగర్ బిసైడ్ అపోలో ఫార్మసీ పక్కన ఉన్న గల్లీలో పరిస్థితి ఇలా ఉందంట. దాదాపుగా గల్లీ ఇంత గల్లీ అయిపోయింది. ఇంత గల్లీలో అంటే మనం సహజంగా మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసుకున్నా ఎటువంటి పర్మిషన్స్ ఇస్తారు ఇల్లు కట్టేప్పుడు? అక్కడ ఒక మనకి అంబులెన్స్ తిరగాలి, లేకపోతే ఫైర్ ఇంజిన్ తిరగాలి అని చెప్పి పర్మిషన్స్ ఇస్తారు ఇల్లు కట్టడానికి. కానీ ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపుగా అది ఇంత చిన్న గల్లీ అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. చూశారుగా మన విజువల్స్లో పంపించారు ఒక వ్యూవర్ మనకి. దాదాపుగా అందులో అంబులెన్స్ కూడా పట్టని పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఫైర్ ఇంజిన్ పరిస్థితి ఇక దేవుడే అరుగు. ఇలాంటి పర్మిషన్స్ ఎలా ఇస్తారు? పైగా ఈ వ్యూవర్ మనకి చెప్తున్నారు దాదాపుగా విత్ అన్ని ప్రూఫ్స్తో సహా వీళ్ళు పోలీసులకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ లేకపోతే వాటర్ బోర్డు సంబంధించిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ వాళ్ళకి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారంట. అయినప్పటికీ ఎటువంటి సొల్యూషన్ ఇంకా వాళ్ళకి లభించిన పరిస్థితి ఉందంట. అప్పటికి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఈ మనకి పంపించిన వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆమె డైలీ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంట. 5-6 రోజుల నుంచి కాల్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి అయితే కనపడుతుందంట. దయచేసి ఇలాంటి వాటిని కొంచెం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోండి. దీని గురించి ఆదాబ్ హైదరాబాద్ ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపైన మేము మరిన్ని కథనాలు ప్రచురించి మీకు వీలైనంత వరకు దానికి ఒక సొల్యూషన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాము. వీడియో పంపించినందుకు థ్యాంక్స్ అండి. ఇలానే మీ ప్రాంతంలో ఏమన్నా అక్రమ కడ్డాలున్నా, లేకపోతే ఏమన్నా అధికారులు మిమ్మల్ని లంచం అడుగుతున్నా, ఇంకేమన్నా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా దయచేసి మాకు పంపించండి. మేము వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని ఒక న్యాయం జరిగే వరకు మేము మీకు వీలైనంతగా అండగా నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ ఛానల్ నుంచి కానీ, ఆదాబ్ హైదరాబాద్ పత్రిక నుంచి కానీ. సో ఇక మరో వార్త చూసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్. దేశంలో మైనార్టీలే లక్ష్యంగా కుట్రలు, కేంద్రంలోని అధికార బీజేపీ పద్ధతి బాలేదు. కాషాయ పార్టీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం. బీజేపీలో బుల్డోజర్ల యాక్షన్. బీజేపీ పాలిత ప్రాంతాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు యాక్షన్ ప్లాన్లో ఉన్నాయంట. అయితే నిన్న ఒక చిన్న అంటే ఇప్పుడు కొన్ని కడ్డాలు కూల్చివేతల వరకు బాగానే ఉంది. నిన్న మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి దాదాపు 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే 9 నెలల్లో 9 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడంట, 9 గడ్డలు కూల్చేశాడంట. అంటే కోల్చటాలు ఢిల్లీ వెళ్ళవడాలే సరిపోతుంది అని చెప్పి ప్రజలు కొంత మాట్లాడుతున్నారు. దీని గురించి కూడా కొంచెం చూడండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడు, దాదాపు ఏఐసీసీ అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏమని? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం చెప్పాలంటే మీరు కూడా బుల్డోజర్ యాక్షనే చేస్తున్నారు కదా. అంటే మీరు చేస్తే కరెక్ట్ అయిపోద్ది, వేరే చోట వేరే వాళ్ళు చేస్తే తప్పు అయిపోద్దా? 36 మంది సైబర్ క్రిమినల్స్ పట్టివేత. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలతో దోపిడీ. వీరిపై దేశవ్యాప్తంగా సుమారు 1000 కేసులు. హైదరాబాద్లోనే సుమారు 12 కోట్ల పైగా ఫ్రాడ్. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్లో నిందితుల అరెస్ట్. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడి. నిజంగా ఈ మధ్య చూసుకుంటే మనం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎంత ప్రొఫెషనల్గా సైబర్ నేరగాళ్ళు మనకి ఫోన్ చేసి మాట్లాడతారంటే కనీసం మనం అది ఒక సైబర్ కాల్ అని, ఒక ఫేక్ కాల్ అని, మనం మోసపోతున్నామని కూడా ఊహించలేని పరిస్థితిలో మనం ఉంటాం. అంత క్లియర్గా, అంత చక్కగా వాళ్ళు మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకరు కామెంట్ చేశారు. నిన్న మనం దీని గురించి ఎన్కన్వెన్షన్ కూల్చివేతల గురించి కానీ వీటి గురించి కానీ ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన వరుస కథనాలు బాగున్నాయి. ఇలానే మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. వేరే ఛానల్స్ లాగా, వేరే వాళ్ళలాగా మీరు ఏ పార్టీకి ఎవరికి కొమ్ము కాయకండి, ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పి వంశీ అని ఒకతను మనకి కామెంట్ చేశారు. వంశీ గారు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆదాబ్ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల వైపు నిలబడుతుంది. ఎన్ని అక్రమ కడ్డాలున్నా దానికి ఒక సొల్యూషన్, లేకపోతే అది అక్రమ కడ్డమా కాదా అని తేల్చే పనిలో ఆదాబ్ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతుందని మేము చెప్తున్నాం. అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే సైబర్ దోపిడీ, సైబర్ నేరగాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా మనకి ఈ నెట్ యూసేజ్ ఎక్కువైన తర్వాత సైబర్ దాడులు కానీ లేకపోతే సైబర్ అటాక్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, ఎంత తెలిసినా సరే, ఎక్కడో చోట ఈ సైబర్ నేరగాల వలలో పడుతున్నాము. సో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసే ముందు కానీ లేకపోతే ఏదైనా మీకు ఫోన్ చేసే ఉన్న ఓటీపీలు అడిగినా, కొత్త లింక్స్ ఏమన్నా వచ్చినా, లేకపోతే ఈ మధ్య కొత్త స్కామ్స్ కూడా కొన్ని వస్తున్నాయి. ఎవరైనా మీకు ఫోన్ చేసి పొరపాటున మీకు 10,000 కొట్టేసాం, వేరే వాళ్ళకి కొట్టబోయి అవి మాకు తిరిగి పంపండి అన్నా, లేకపోతే ఆ తిరిగి పంపడానికి మాకు ఒక ఓటీపీ చెప్పమన్నా, లింక్ పంపన్నా, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినా సరే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరింతగా అప్డేట్ అయింది. మీ సొంత తండ్రి వాయిస్తోనో మీ అక్క వాయిస్తోనో మీకు ఒక కాల్ వస్తుంది, అర్జెంటుగా 10,000 కొట్టాను, లేకపోతే ఈ లింక్ ఓపెన్ చేయమనో మనకు ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళ నెంబర్ ఏముంటుంది, వాళ్ళ డీపీ ఏముంటుంది, అన్నీ వాళ్ళే ఉంటాయి. ఈ లింక్ ఓపెన్ చేయను, అర్జెంటుగా 10,000 కొట్టని చెప్పి మనకు మెసేజ్లు వస్తాయి. సో మనం గో విత్ ద ఫ్లోలో ఏదో హడావిడిలో ఉంటాం, పనిలో ఉంటాం, ఆ టైంలో చూసుకోక ఆ లింక్ ఓపెన్ చేసేస్తాము మటాష్. ఇంకా సో ప్రతి లింక్ ఓపెన్ చేసే ముందు కానీ, ఎవరికన్నా ఓటీపీ చెప్పే ముందు కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసే ముందు కానీ 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా, కంగారు పడకుండా నిదానంగా ట్రాన్సాక్షన్స్ చేయండి. ఏమన్నా కాల్స్ వచ్చినా ఓటీపీలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పండి. సైబర్ నేరగాల వలలో పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ బ్యాన్ రైటింగ్గా చెప్పుకోవచ్చు, మెయిన్ ఐటెంగా చెప్పుకోవచ్చు. ధరణిలో ఈ సమస్యలో తీరేనా? బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకొచ్చిన వెబ్ పోర్టల్, ఎన్ని లొసుగులతో తయారు చేయించిన కేసీఆర్, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న కాంగ్రెస్ నేతలు, నేడు కొన్ని మార్పులతో కొనసాగించే యత్నం, ధరణితో రోడ్డున పడ్డ అన్నదాతలు, ఈ వెబ్సైట్తో తీవ్రంగా నష్టపోయిన సామాన్యులు, పాత రికార్డులను మాయం చేసిన గత ప్రభుత్వం, భూస్వాములకే లబ్ధి చేకూరేలా చేసిన కేసీఆర్, రేవంత్ గవర్నమెంట్ ఏం మార్పులు చేయబోతుంది? కొత్తగా తెచ్చే భూమాతతో అయినా రైతులకు మేలు జరిగేనా? గత ప్రభుత్వం చూసుకుంటే ధరణి అని చెప్పి ఒక పోర్టల్ తీసుకొచ్చి దాదాపుగా కొన్ని వందలు కాదు కొన్ని లక్షల మందిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోడ్ల మీద పడేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడో కాలం నుంచి, దాదాపుగా కొన్ని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి కూడా సడన్గా మీది కాదు, ఇది పోర్టల్లో మీ పేరు లేదు, ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఈ ధరణిని కానీ, ఈ ధరణి పోర్టల్ని కానీ పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే ఇప్పటివరకైతే మనకి ఇంతవరకు అలాంటి చర్యలు ఏమీ కనపడలేదు. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా భూమాత అని చెప్పి ఒక పోర్టల్ తీసుకురాబోతున్నారు. భూమాత అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోర్టల్ తీసుకురాబోతున్నారంట. గత ప్రభుత్వాలు చూసుకుంటే మనకి బీఆర్ఎస్ హయాంలో ఉన్న ప్రభుత్వాలు వీటిని ఏమంటారు, ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటిని సరిదిద్ది ఇప్పుడు భూమాత అని చెప్పి ఒక పోర్టల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో మనం చూసుకుంటే దాదాపు 90% మంది ఈ ధరణిని వ్యతిరేకించిన వాళ్ళే కనపడుతున్నారు. ఆ ధరణిని వ్యతిరేకించడం వల్లే, లేకపోతే ఆ ధరణి పోర్టల్ వల్లే చాలా గ్రామాల్లో కానీ చాలా మండలాల్లో కానీ బీఆర్ఎస్కి ఒక చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. సో దీన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా కూడా వాడుకుంది. ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ధరణి గురించి ఎన్నికల ప్రచారంలో కానీ మిగతా చోట్ల కానీ రేవంత్ రెడ్డి దగ్గర మొదలుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా దీనిపైన భారీ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి అసలు ఆ గతంలో వీళ్ళు చూసుకుంటే మనకి ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు మరి రీసెంట్గా జరిగిన కాంగ్రెస్ క్యాబినెట్ దీనిపైన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి ధరణి అనే ఆన్లైన్ వెబ్సైట్ తీసుకొచ్చింది. రైతుల భూ సమస్యల ఆధారంగా వేర్వేరు మాడ్యూల్స్ తయారు చేయబడింది. భూ సమస్యలను ధరణి వెబ్సైట్లో ఒక్కొక్కటి పరిష్కరించే క్రమంలో ధరణి ఓ సమస్యగా మారింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్లేస్లో భూమాతాన్ని తీసుకురాబోతుంది. ఆశగలమ్మ దోషం ఎరగదు, పూటకొలమ్మ పుణ్యం ఎరగదు అన్నట్లుగా ఇక్కడ ఉదాహరణ చెప్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ఇదేంటంటే, ఒక వ్యక్తికి 4 సర్వే నెంబర్లు ఒక ఖాతాలో ఉంటే అందులో ఓ సర్వే నెంబర్ భూమిని అమ్మాడు అనుకోండి, మిగిలిన 3 సర్వే నెంబర్లు ఆ వ్యక్తి వారసులకు సక్సెషన్ కావటం లేదు. ఒక వ్యక్తి ఒక
నెంబర్లో కొంత భూమి ఉన్నచో ఆ భూమిలో కొంత భాగం అమ్మితే మిగిలిన భాగం తన వారసుల పేద సక్సెషన్ కావడం సమస్యగా మారింది. అదేవిధంగా ఒక అతనికి 4 కొడుకులు 2 బిడ్డలు ఉన్నచో ఇప్పుడు ధరణి స్లాట్ ప్రకారం ఏ ఒక్కరికైనా లేదా 4 కలిసి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కరే బుక్ చేసించో మిగతా 3 ఆడపిల్లలకు ఎన్ఓసి కావాలి. కానీ ఈ పద్ధతిలో సామాన్యులకు న్యాయం జరగలేదని ప్రధాన చర్చ. ఇక ఇందులో పోతే ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటే అందులో ఒకళ్ళు విదేశాల్లో ఉంటే లేకపోతే బతుకుదెరువు కోసం పట్టణాల్లో ఉంటే వాళ్ళకు తెలియకుండానే సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇది లీగల్ ఇష్యూ కింద వస్తుంది. అంటే ఒక 4 కొడుకులు 2 కూతుళ్ళు ఉంటే 4 రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఒక్కళ్ళే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కళ్ళు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలి. దాని తర్వాత దీంట్లో రకరకాల మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. దాదాపు చెప్పాలంటే కొన్ని వందల మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. ఈ వందల మాడ్యూల్స్లో ఎక్కడ ఏ మాడ్యూల్లో నా ప్రాబ్లం తీరుతుంది, ఏ మాడ్యూల్కి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుందని అంతంత మాత్రంగా చదువుకున్న రైతులకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. ఇక ఇందులో ఊరుకున్న శంఖాన్ని ఊలు చెడగొట్టినట్లు ధరణి రాకముందు గతంలో ఉన్న పాత రికార్డులు భూముల లెక్కలు సవివరణంగా సాధారణ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ SROలో ఉండేవి. అయితే ఆన్లైన్లో వెబ్ పోర్టల్ వచ్చాక ఒక సర్వే నెంబర్ కొత్త భాగం ప్లాటింగ్ చేయగా ఆ ప్లాట్లో జరిగే కొద్దిపాటి గొడవలు ప్రొవిజన్లు పెట్టడం అనగా కోర్టు కేసులు, బ్యాంక్ మార్టిగేజ్లు, అడ్వకేట్ నోటీసులను ఆధారంగా ప్రొవిజన్లు పెట్టారు. అయితే ఇప్పుడు మొత్తం సర్వే నెంబర్ ప్రొవిజన్లో ఉండడం మూలంగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక సర్వే నెంబర్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ సీడింగ్లో కానీ, భూదాన్ భూములు కానీ, వక్ఫ్ బోర్డ్ కానీ, ఎండోమెంట్ కానీ ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రొవిజన్లోకి వస్తున్నాయి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్న ఖాతాలోని భూమినంతా అమ్మిన తర్వాత సదరు వ్యక్తి అదే ఊరిలో వేరే సర్వే నెంబర్లో ఉన్న భూమిని కొంటే ఆ వ్యక్తికి పట్టా పాస్ పుస్తకాలు రావట్లేదు. ఒక వ్యక్తి ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే దానిలో 2 ఎకరాలు నాలా చేయబడితే మిగిలిన 18 ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు జారీ కావడం లేదు. ఒక సర్వే నెంబర్లో హౌస్ సైడ్స్ నాలా అని వచ్చిన దానిని భూమి రూపంలో మార్చుకునే విధంగా ఉంది. కానీ ఫిజికల్గా కానీ ప్లాట్లు కానీ ఉండి ధరణిలో భూమి రూపంలో ఉంటే దాన్ని ప్లాట్ రూపంలో మార్చుకునే విధానం లేకపోవటం చాలా సమస్యలు వస్తున్నాయి. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్న సామెత మాదిరిగా ఇక్కడ చూసుకుంటే మనం గతంలో ఉన్న మాదిరిగా సాధారణ రికార్డులు, భూములు కొనుగోలు, అమ్మకాలు చాలా ఈజీగా జరిగిపోయాయి గతంలో. కానీ ఇప్పుడు ధరణి వచ్చాక అదంతా ఒక పెద్ద ప్రాసెస్లో మారింది. ఇప్పుడు వీళ్ళు గతంలో ఏమన్నా మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. గతంలో మనకి భూమి గురించి కానీ లేకపోతే మనం సాగు చేసే పంట పొలం గురించి కానీ ఏమైనా సమస్యలు ఉన్నా, రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నా MRO ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత MRO ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారు, దీని గురించి మాకేమీ తెలియదు, మీరు మీ సేవకు ఈ సేవకు అని అంటున్నారు. అక్కడికి వెళ్తే అక్కడ దాదాపుగా కొన్ని వందల మాడ్యూల్స్ కనపడతాయి. ఇక్కడ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు చెప్తారు, అటు తిప్పి ఇటు తిప్పి రైతులు నానా గోసపడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం అప్లై చేసుకోవడం కోసం మీ సేవకు తప్పకుండా వెళ్లాల్సిందే. కానీ మీ సేవలో ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా చదువుకొని అన్నదాతకు చెప్పేవారు ఉండరు. ఏ మాడ్యూల్లో అప్లై చేయాలో ఒక నోటీస్ బోర్డు ద్వారా తెలియజేసే విధానం ప్రవేశపెట్టాలి. భూ సమస్యలు తీర్చాలంటే వచ్చిన స్థానికుడు వివరిస్తే బాగుండేది. అందరికీ కాళ్ళు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు అని చెప్పి మనకి గతంలో ఒక సామెత ఉండేది. సరే, గతంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఏం జరిగేది, సమస్యలు పరిష్కరించుకోవాల్సిందే అని ఎవరైనా మనం RRO చుట్టూ కానీ లేకపోతే వీళ్ళ ప్రకారం వీళ్ళ ఆఫీసులకి వెళ్తే వీళ్ళు ఒక 10వ పరకో తీసుకున్నా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే సొల్యూషన్ అవుతుంది, దీనికి ఏం చేయాలి అని చెప్పి ఒక సొల్యూషన్ చూపించి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అటు ఈ సేవకి వెళ్తే మీ సేవకి వెళ్తే అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. ఎలాంటి మాడ్యూల్ అప్లై చేసుకోవాలో వీళ్ళకి తెలియదు. కొన్ని లక్షల మంది రైతులు ఎప్పటి నుంచో అంటే వాళ్ళ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి ఇప్పుడు సడన్గా వాళ్ళది కాకుండా పోయిద్ది, లేకపోతే అది నాలా కిందకి వెళ్ళిపోయిద్ది, ధరణి పోర్టల్లో ఉండదు. ఇలా కొన్ని లక్షల మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల విపరీతంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనకు కనపడింది ఆ రోజుల్లో. ఇక్కడ చూసుకుంటే
సామాన్య ప్రజానికాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటారో లేక మామూలుగా ఆశపడతారో కానీ కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు పని చేయమంటే సాకులు చెప్తారు. హెచ్ఎండిఏ పరిధిలో గల ఎంఆర్ఓలందరికీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అధికారం ఉన్నప్పటికీ ఇవ్వటం లేదు. ధరణి వచ్చినప్పటి నుంచి డబ్బు సంపాదనమైనా పడ్డారు అందరూ. ధరణి పోర్టల్ తెచ్చిన మాజీ సీఎం ధరణి ఆపరేటర్లుగా ధరణి పోర్టల్ తీసుకొచ్చింది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ధరణి పోర్టల్ పనులు కానీ ధరణి పోర్టల్ మొత్తం ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేశారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేశారు, దీని నుంచి ఎలా సంపాదించుకోవచ్చు, ఎలా ఇన్కమ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకోవచ్చు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టచ్చు, ఏం చేయాలి అనే పని మీదే అచ్చంగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఇంకేంటి, వాళ్ళు డబ్బులు యథేచ్ఛగా ఆశపడ్డారు. ఇక్కడ ధరణి పోర్టల్లోని TM33లో ఉన్న పేరు మార్పు, విస్తృత దిద్దుబాటు అంటే ఎక్స్టెండ్ కరెక్షన్, క్లారికల్ లోపాలు ఎంఆర్ఓ పరిధిలో ఉంటే మంచిదని ప్రజలు అంటున్నారు. అలాగే క్లాసిఫికేషన్ చేంజ్ అంటే సీలింగ్ టు పట్టా, భూదాన్ టు పట్టా, వక్ఫ్ టు పట్టా, ఎండోన్మెంట్ టు పట్టాకు సంబంధించిన అన్నీ కూడా జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉంటే బాగుంటుంది అని విశ్లేషకులు మాట చెప్తున్నారు. కారణం ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి CCL ఎక్కడుందో తెలీదు, అక్కడికి వెళ్ళి ఎవరిని కావాలో కూడా తెలియదు. ఇలాంటి పంచాయతీ ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి తీర్చుకునేలా ఉంటే మంచిదని భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే 38E సర్టిఫికెట్ హోల్డర్స్, ఇనామ్ ల్యాండ్ హోల్డర్స్ పట్టా పుస్తకాల కోసం ధరణిలో ఏ మాడ్యూల్ అప్లై చేయాలో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడ మీకు ఇంకొక ఈ ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు, అది ఇప్పటికీ అమల్లో ఉందనుకోండి, ఈ ధరణి పోర్టల్ గురించి మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళు కూడా ఎవరైతే ఈ ధరణి పోర్టల్ ఆపరేట్ చేస్తున్న ప్రైవేట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మా ల్యాండ్లు కూడా ఇట్లా అయిపోయిన పరిస్థితి చెప్పుకునే పరిస్థితి మనం చూసాం. అంటే దాదాపుగా కలెక్టర్లు, ఎంఆర్ఓ స్థాయి వాళ్ళకే వాళ్ళ ల్యాండ్ తప్పుగా చూపిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. పెద్ద పెద్ద వాళ్ళకే ధరణి పోర్టల్లో తప్పుగా ల్యాండ్లు చూపిస్తే, లేకపోతే వాళ్ళ వ్యవసాయ భూములు చూపిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య రైతులకి ఎక్కడ తెలుస్తాయి ఇవన్నీ? గతంలో మనం కొంతకాలం అంటే మన కొన్ని ఏళ్ల క్రితం చూసుకుంటే దొరలో ఎట్లయితే భూములను బలవంతంగా సామాన్యుల నుంచి లాక్కునేవాళ్ళో అదేవిధంగా ఈ దొర కూడా భూములను లాక్కున్నాడు అని చెప్పి సామాన్య రైతులు, చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ ధరణి పోర్టల్, ఎవరు అడిగారు తెమ్మని, దీనివల్ల ఉపయోగం ఏంటి, మీరేం చెప్పారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు? ధరణి పోర్టల్ తీసుకురావటం వల్ల అన్యక్రాంతం అయిపోతున్న భూములు, లేకపోతే ఆక్రమణలకు గురవుతున్న ఎన్నో భూముల్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము, అందరికీ చక్కగా పట్టాలు ఇస్తాము, పాస్బుక్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి మీరు చెప్పి తీసుకొచ్చారు ధరణి పోర్టల్. కానీ అది ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి, అక్కడ ఉందేంటి, దానికి ఏ విధానాలు రూపొందించారు అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పట్టించుకోరు, ఎంఆర్ ఆఫీసులకు వెళ్తే పట్టించుకోరు, మీ సేవకి వెళ్తే పట్టించుకోరు, ఇక వీళ్ళే పట్టించుకున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు పట్టించుకుంటారు? జనాలకు అర్థం కానీ, రైతులకు అర్థం కానీ ఒక రాకెట్ సైన్స్ని తీసుకొచ్చి మీరు వాళ్ళ నెత్తి మీద రుద్ది బలవంతంగా మీ భూములన్నీ ధరణి పోర్టల్లో వెళ్ళిపోయినాయి అని చెప్తే సామాన్యులకు, ముఖ్యంగా రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ ధరణి పోర్టల్ వల్లే మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఆ ఫామ్ హౌస్ కూడా ఉండదో తెలియని పరిస్థితి. మరి చూసుకోండి. ఏదేమైనా ఇట్లాంటి ఒక అడ్డదిడ్డమైన తలాతోక లేని కొన్ని పోర్టల్స్ తీసుకురావటం వల్ల సామాన్యులు, రైతులు, నిజంగా కొన్ని లక్షల మంది రైతులు ఈ ధరణి పోర్టల్ అర్థం కాక ఆ స్థలాలు ఇక్కడ ఇంకో మెయిన్ టాపిక్, ముఖ్యమైన ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ చెప్పాలి మీకు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళ కూతురి పెళ్లి పెట్టుకోనో, లేకపోతే పిల్లల్ని విదేశాలు పంపించడానికో, ఇంకేదన్నా పనులతో వాళ్ళు ల్యాండ్లు అమ్ముకోవాలన్నా, ల్యాండ్లు అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దామన్నా, ఇంకేమన్నా చేద్దామన్నా అది జరగని పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అమ్ముదామని వెళ్తే ధరణి పోర్టల్ చూసి ఇది మీ సైట్ కాదు, లేకపోతే దీంట్లో కొంతే మీద ఉంది, ఇది పక్క దాంట్లో ఉంది, ఇలాంటి రకరకాలు చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు ధైర్యంగా ఓకే నాకు ఇక్కడ ఇంత భూమి ఉంది, దీన్ని నమ్మి నా కూతురు పెళ్లి చేయొచ్చు, లేకపోతే దీన్ని నమ్మి నా కొడుకుని చదివించవచ్చు అని ఎప్పటి నుంచో అది ఉంది అని చెప్పి ధైర్యంగా ఆసరాగా ఉన్న రైతుకు ఒక్కసారిగా ఎప్పటి నుంచో మనది అనుకుంటున్న ఈ స్థలం మీది కాదు అని చెప్పేసరికి వాళ్ళకి ఏం చేయాలో, ఎటుపోవాలో పాలుపోని పరిస్థితి తీసుకొచ్చింది ధరణి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్న భూమాత అయినా వీటన్నిటికీ చెక్ పెట్టి సామాన్యులు, రైతులు, రైతు కూలీలు వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ ధరణి లాగానే
లేకపోతే ఈ ధరణిలాగానే ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం మనం చూడాలి. ఏదేమైనా దీంట్లో మాత్రం మార్పు తీసుకురాకుండా పెద్దోళ్లకు కొమ్ము కాసేలాగా ఉంటే ఆసాములకు, భూస్వాములకు, పెద్దోళ్లకు, పెత్తందారులకు కొమ్ము కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భూమాతని అదే విధంగా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి బీఆర్ఎస్ మాదిరిగా మీరు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా మీరు అవేమీ చేసిన పరిస్థితి మనకు కనపడలేదు. దాదాపు వాళ్ళ దారిలోనే వాళ్ళ దానికి ఉంటే మీరు వెళ్తూ వచ్చారు, అదే దారిలో అదే తోవలో మీరు పనిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విధంగా తప్పు తడకలుగా ప్రైవేట్ వ్యక్తులకు అడ్డదిడ్డంగా మీరు కూడా భూమాతను కేటాయించకుండా కనీసం మీ రుణమాఫీ లాగా వీటిలాగా అడ్డదిడ్డంగా కొర్రీలు పెట్టకుండా మీరన్నా కొంచెం పేదలకు, రైతులకు వీళ్ళకి పనికొచ్చేలా చేసి కొంచెం వాళ్ళని బతికించమని కోరుకుంటున్నాం. ఇక మరో వార్త గురించి మనం చూసుకుంటే చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా అధికారుల చర్యలు తప్పవు. పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశపూరితంగా వ్యవహరించడం లేదు. ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య. మంత్రి పొన్నం ప్రభాకర్. నిజంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నట్టు నిజంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గానే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ పొన్నం చెప్తున్నారు, ప్రభుత్వం ఎవరి మీద కక్ష, వ్యక్తిగత ఉద్దేశం వ్యవహరించడం లేదు. చెరువులు, కుంటల ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా అధికారుల చర్యలు తప్పవు. ఈ మాటలు కనుక నిజమైతే పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పినట్టు ఈ మాటలు కనుక నిజమైతే అదేవిధంగా అధికారులు అక్కడ ఆక్రమించింది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద దాడులకు పాల్పడి లేకపోతే వాళ్ళ బిల్డింగులు కూల్చేసి వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చేసి ఇదే విధంగా కనుక వెళ్తే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మర్చిపోరని మాత్రం మేము చెప్తున్నాము. ఇక ఇక్కడ చూసుకుంటే నిన్న ఒక హైలైట్ వార్త చూద్దాం మనం. కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్ స్త్రీలపై యథాలాపంగా వ్యాఖ్యలు. ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశా. రాష్ట్రంలో మహిళా సమస్యలపై కమిషన్కు ఫిర్యాదు. కేటీఆర్కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు. కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతల మధ్య తోపులాట. సో ఇది వార్త. నిన్న ఇక్కడ చూసుకుంటే మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలి. మొన్న సీతక్క గురించి కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డ్యాన్సులు అయ్యండి అని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ఆయన వ్యక్తిగతంగా వచ్చి హాజరు కామని చెప్పి నోటీసులు పంపించింది. అయితే వ్యక్తిగతంగా హాజరు కావడానికి కేటీఆర్ వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మధ్య, మహిళా నాయకులకు, బీఆర్ఎస్ మహిళా నాయకులు ఒకంత తోపులాట, ఒకంత ఇది జరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే కేటీఆర్ లోపలికి విచారణకు వెళ్ళారు. కేటీఆర్ లోపలికి విచారణకు వెళ్ళిన తర్వాత మహిళా కమిషన్ సభ్యులు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ కేటీఆర్కు రాఖీలు కట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. మీరు కేటీఆర్ని పిలిచింది రాఖీలు కడతానికా లేకపోతే మహిళల గురించి, బస్సుల్లో వాటి గురించి చేసిన వ్యాఖ్యల గురించి వివరణ అడగడానికా? అసలు ఒక మహిళా కమిషన్ సభ్యులు దీంతో మీరు వాళ్ళని పిలిచారు, విచారణ అయిపోయింది. విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు రాఖీలు కట్టండో, ఫోటోలు దిగండో, సెల్ఫీలు చేసుకోండి. విచారణకు పిలిచి ఈ విధంగా రాఖీలు కట్టడం ఏంటి? అయితే వీళ్ళందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఎవరెవరైతే రాఖీలు కట్టారో దీనికి బాధ్యులు ఎవరో వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ బీజేపీ ఏమంటుందంటే ఊరికే పైకి నోటీసులు అని చెప్పారు కానీ లోపల మీరంతా ఒక్కటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ మొత్తం మీరంతా ఒకటే, మీదంతా గేమ్ ప్లాన్ ఇది. లేకపోతే విచారణకని పిలిచి లోపల కూర్చోబెట్టి రాఖీలు కడతాం ఏంటి, ఇది ఎక్కడన్నా ఉందా అని చెప్పి వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ చూడండి, మనం ఇందాక అనుకున్నాం కదా, ఇదిగో భారీ తొక్కిసలాట జరిగింది. ఇక్కడ మహిళా కమిషన్ సభ్యులందరూ కూడా ఆయనకి బయటకు వచ్చి మరీ రాఖీ కట్టారు. కమిషన్ ఎదుట కూడా క్షమాపణ చెప్పా. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు జరిగిందని ఒప్పుకోవాలి, అంతేగాని మా మీద పట్టడం, దాడి చేయడం మంచిది కాదు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. ఇక కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి పైన ఈయన ఖండించారు. అయితే
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే విచారణకు పిలిచారు, బాగానే ఉంది. అక్కడ వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు ఏంటి అనేవి పక్కన పెడితే, ఇలా మహిళా కమిషన్ రోజుకి చాలా మందిని విచారణకు పిలుస్తూనే ఉంటారు. పిలిచిన అందరితో కూడా అందరికీ మీరు అలానే రాఖీ కడుతున్నారా? మరి కేటీఆర్కి ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? ఒక కోర్టుకు హాజరైనప్పుడు కానీ ఒక విచారణకు ఏదైనా కమిషన్ విచారణకు ఆదేశిస్తే ఆ విచారణకు హాజరైన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఒకేలా చూస్తారు కదా. మరి రాఖీలు కడతాం, ఒక వీవీఐపీలా ట్రీట్ చేయటం, ఇదంతా సామాన్యుల్లో మిమ్మల్ని ఎవరైనా ఒక సామాన్యులు పిలిచినప్పుడు కానీ, ఒక సామాన్యులు ఎవరైనా తప్పు చేస్తే కమిషన్కి పిలుస్తారు కదా, వాళ్ళపైన కూడా మీరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంటే ఇస్తున్నారా మహిళా కమిషన్ సభ్యులు? నిజంగా ఇది చాలా మీరు రాఖీ కడతాం తప్పు కాదు, ఎందుకంటే ఒక అన్నలా భావించో లేకపోతే ఇంకా రాఖీ కడతాం అనేది మంచి పద్ధతి, తప్పు కాదు, దాని గురించి మేమేం మాట్లాడట్లా. కానీ విచారణకు ఎందుకు పిలుస్తారు ఎవరినన్నా? ఏదైనా తప్పు చేశాడని భావించినప్పుడే కదా విచారణకు పిలిచేది. సో అలా విచారణకు పిలిచిన ఒక వ్యక్తిని మీరు రాఖీ కట్టి ఆయనకు సకల మర్యాదలు చేసి పంపించడం మాత్రం ఖచ్చితంగా ప్రశంసనీయం కాదు. ఇక ఆ తర్వాత కేటీఆర్ హయాంలో అనేక చెరువులు మాయం, చెరువుల ఆక్రమణలపై గతంలోనే హైకోర్టు తీర్పు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై 2014లోనే ఉత్తర్వులు, మళ్ళీ నాగార్జునకు స్టే ఎలా ఇస్తారు? జడ్జిలు దీనిపై పునరాలోచన చేయాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. నిజంగానే ఈయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన కోర్టులని కొంచెం తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అంటే గత కోర్టులు కానీ గత జడ్జిలు కానీ ఈ కేసు ముందుకెళ్తున్నప్పుడు మీరు ఎలా స్టే ఇస్తారు అని చెప్పి ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. లంచ్ మోషన్ అని మన రఘునందన్ గారు ఏం మాడారో మనం చూస్తే, లంచ్ మోషన్ అని ఆగం కేసులు వినకండి, ఒక బిల్డింగ్ కూలిపోతే ఏమవుతుంది? 2007, 2008లో చెరువులు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. చెరువులో నిర్మాణాలు ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ జడ్జిలు స్టే ఇచ్చడం ఏంది? పిల్లల నాళల్లో కొట్టుకుపోతే ఏం చేశారు? డిమార్క్ చేసిన అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలు కూల్చివేయాలని హైకోర్టు చెప్పింది. ఒక్కసారి హైకోర్టు తీర్పించిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జిలు స్టే ఇవ్వటం ఏంటి? దయచేసి హైకోర్టు జడ్జిలు కూడా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు సహకరించాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల డ్రామాలు రక్తి కట్టించేలా మాట్లాడుతున్నారు. 1994 కోట్లు విజయభాస్కర్ రెడ్డి హయాంలో మీరాలం చెరువు కబ్జాపై స్పందించారు. 2010లో FTPL సికంలో ఎవరు ఏం కట్టినా కూల్చివేయాలని కోర్టు చెప్పింది. 157 జీవో 6/4 2010 ప్రకారం ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. 18 మందితో లేక్ ప్రొడక్షన్ కూడా కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరాలం ట్యాంక్ పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎన్ కన్వెన్షన్ 2014లో కూల్చేయమని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్ కన్వెన్షన్ వెనుకున్న లాలూచి ఏంటి అని కేటీఆర్ చెప్పాలని చెప్తున్నారు. అయితే అక్రమణ పాదంపై ఉక్కుపాదం మోపాలి, ఇందులో ఎవరికి మినహాయింపు ఉండరాదు. దయచేసి గౌరవ న్యాయమూర్తులు దీనిపై ఆలోచించండి అని చెప్పి రఘునందన్ రావు కొన్ని కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం లేకపోతే గత అధికారులు, గత జడ్జిలు ఇది అక్రమం, దీన్ని కూల్చేయండి అని తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టే ఇవ్వటం ఏంటి అని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నించారు. దీంతోపాటు ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న ఒక డ్రామా. వీళ్ళిద్దరూ అటు రుణమాఫీ గురించి కానీ ఇటు మిగతా వాటి గురించి కానీ డైవర్ట్ చేయడానికి ఇది ఒక డ్రామా అని చెప్పేసి రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. సరే రఘునందన్ గారు, మీరు చెప్పినట్టు అది డ్రామా అయి ఉండొచ్చు, ఇద్దరు ఒక లోపాయకారి ఒప్పందంతో చేస్తూ వెళ్ళొచ్చు. కానీ ఒక్క చెరువు వీళ్ళ చేసే దానివల్ల ఒక్క చెరువు తిరిగి గత వైభవం సంతరించుకున్నా, ఒక్క చెరువు గతంలో నిండు కుండలాగా తొణిగిసలాడుతున్నా అది కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అది అక్రమం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, కానీ దానివల్ల సామాన్యులు కొంతమంది బాగుపడే పరిస్థితి వస్తుంది కదా. నారపల్లిలో నార్కోటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రం, భారీగా పట్టుబడిన ఆల్ఫాజోలం ముడిసరుకు. ఆల్ఫాజోలం మత్తులో ఆకాశమే హద్దుగా ఎదగాలనుకుంటున్నాడు. ఎక్సైజ్ దాడులతో అదో పాతాళానికి జారిపోయాడు. ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు. అల్హోరజంతో పాటు ముడిసరుకు, తయారీ సామాగ్రి స్వాధీనం. 30 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టివేత. ప్రధాన నిందితులు సహా 5 ముఠా సభ్యులు అరెస్ట్. ఇక్కడ ఇంకో వార్త చూస్తే మనం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జాతీయ భావజాలం ఎక్కువగా ఉన్న పార్టీ బీజేపీ. సేవాగుణంతో ఉన్న కార్యకర్తలకు పార్టీలో లోటు లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనండి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవిప్రసాద్ గౌడ్. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహించే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవిప్రసాద్ గౌడ్ కోరారు. జాతీయ భావజాలం ఎక్కువ బీజేపీ పార్టీలో ఉందని, సేవాగుణంతో ఉన్న కార్యకర్తలు కమలం పార్టీలో లోటు లేదని, దేశంలోనే మొదటి స్థానంలో ఉందని బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి ఈ నమోదు కార్యక్రమంలో పి రవిప్రసాద్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. ఇక చూసుకుంటే ఇంకో కేసు కూడా మనకి తొందరలో రాబోతుంది. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వెల్లడి. ఈయనది కూడా ఒక చెరువును ఆక్రమించి కట్టారంట. ఈయన పైన కూడా ఒక నమోదని. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశాం ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. ఇది కూడా చూసుకుంటే మనం మొన్న 2-3 రోజుల నుంచి వరుసగా వైద్యో నారాయణ హరి అని చెప్పి ఒక పేరుతో మనం కొన్ని ఆర్టికల్స్ ప్రచురించాము. ప్రభుత్వ ఆసుపత్రులు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా, నిజంగా చెప్పాలంటే అధోగతి పాలైన పరిస్థితి మనకు కనపడుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో. సో ఇప్పుడు దీనిపైన హరీష్ రావు స్పందించారు. మా ఆదాబ్ కథనాలు కూడా చూసి ప్రభుత్వం కూడా స్పందిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఒక చిన్న వార్త చెప్పే ప్రయత్నం మీకు చేస్తాం మేము. ఒకసారి చూడండి. మెగాస్టారా మజాకా, హాస్పిటల్ పాలైన జర్నలిస్టులకు చేయూత అందించిన చిరంజీవి. నిజంగా చిరంజీవి అంటే కొంతమందికి, ముఖ్యంగా పాతతరం నటులు కానీ మనం చూసుకుంటే మనం పావలా శ్యామలకు కానీ పొన్నాంబలంకి కానీ, ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కానీ, అంతకుముందు కొంతమంది జర్నలిస్టుల గురించి మనం కూడా చూసాము. వీళ్ళందరికీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదైనా ఎదుర్కొన్న ప్రతిసారి కూడా నేనున్నాను అంటూ చిరంజీవి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం మాత్రం మంచి ఇనిషియేటివ్గానే చెప్పుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇలా చేసేవాళ్ళు మనకి తక్కువనే చెప్పుకోవాలి. ఇష్టంతో చదివితే మంచి భవిష్యత్తు, అల్వాల్ సిఏ రాజేంద్ర గౌడ్. నిజంగా చదువు గురించి కొంత ఇప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అన్ని కాలనీల్లో మౌలిక వసతులకు కల్పన కృషి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ముల్రెడ్డి రామరెడ్డి. సో ఇది మనకి ఇవాళ ఆదాబ్లో ప్రధానంగా ఉన్న వార్తలు. ఏదేమైనా ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించిన హైడ్రా కథనాలకు కానీ, లేకపోతే అన్కన్వెన్షనల్ వరుస కథనాలకు కానీ దాదాపుగా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే కదలికలు వస్తున్నాయి. అసలు మేము చెప్పాము ఆ రోజు, మేము ఆదాబ్ న్యూస్లో చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాము. దీనిపైన కూడా మీరు అన్నిటిపైన చర్యలు తీసుకుంటున్నారు, నాగార్జున అన్కన్వెన్షన్ పైన కూడా చర్యలు తీసుకోండి రంగనాథ్ గారు అని మేము చెప్పే ప్రయత్నం చేశాము. సరే, ఇక దాని తర్వాత